దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ధైర్యము కలిగిన మనిషి. ఏంటండి? ధైర్యము కలిగిన మనిషి అంటే ఈ ధైర్యం అనేది ధైర్యమే బలము, బలమే ధైర్యం. చూడండి, బలవంతుడు బాక్సరు కరాటీ ఫైటర్ అయినప్పుడు కూడా, అనేక కత్తి విద్యలు సాములు వచ్చినప్పుడు కూడా తనలో తన మనసులో ధైర్యం అనేది లేకపోతే ఎదుటివాడిని ఓడించలేడు. మనసులో మొట్టమొదటిగా ఏం కావాలి మనకి? శరీరంలో బలం ఉన్నా, చేతిలో ఆయుధములు ఉన్నా, మనసులో ఒక ధైర్యము కావాలి. ఎదుటివాడు ఎంతటివైనా నేను ఓడించగలను, నా సామర్థ్యము, నా ఆయుధము, నా శక్తి, దాని మీద నాకు నమ్మకము ఉన్నది అన్నటువంటి ఆలోచనతో నింపబడాలి. అప్పుడే ప్రత్యర్థిని, శత్రువుని మనం జయించగలం. బాక్సర్ అయినా, కరాటే ఫైటర్ అయినా, కత్తి స్వాములు కలిగిన వారైనా, కర్ర స్వాములు కలిగిన వారు అయినప్పుడు కూడా, ఆయుధములు ఉన్నప్పుడు కూడా ఆ ధైర్యం అనేది మనసులో నింపుకోలేదనుకోండి, చిన్న భయం వచ్చిందనుకో, నేను చూస్తే 3 అడుగులు ఉన్నాను, 5 అడుగులు ఉన్నాను, అవతలోడు చూస్తే 9 అడుగులు ఉన్నాడు, నేను వాడిని జయించగలను అనేటటువంటి అధైర్యం కనుక ఉన్నదనుకో, నిజానికి ఇతనికి ఎన్ని విద్యలు వచ్చినా సరే, ఏ విద్య రాని బాహ్యమైన రూపమును చూసి భయపడ్డాడు కనుక అతని చేతులు ఓడిపోక తప్పదు. అవునంటారు కాదంటారా? అయితే ఈ ధైర్యము ఎలాగుంది, ఎవరికి ఏ విధమైన ధైర్యం కలిగి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో జీవించే వారికి, లోకస్తులకు ఒక ధైర్యం ఉంటుంది. వాళ్ళకి ఏంటి? మొట్టమొదటి ధైర్యం, ధనం ఉన్నవారికి ధనం ఉంది, నేనేమైనా చేయగలననే ధైర్యం లోకంలోను. ఏమండి? న్యాయముని అన్యాయంగా మార్చగలను, అన్యాయాన్ని న్యాయంగా మార్చగలను సాక్షులు పెట్టి అని ఒక ధైర్యం. డబ్బుతో నేను ఏదైనా చేయగలిగాని అదొక ధైర్యం, అదొక బలం. రెండోది అధికార బలం. రెండోది ఏంటి? డబ్బు తర్వాత అధికార బలం, పదవి బలం. ఈ అధికారం ఉంది కాబట్టి నేను ఎవరినైనా నా అధికారాన్ని ఉపయోగించి జైల్లో పెట్టగలను, నలుగురు రౌడీలను పురమాయించి చంపించగలను. ఆ పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయే లేదా అని అనుకోవచ్చు, అదొక బలం అనుకోవచ్చు, మంచిది. ఇక మూడోది ఏంటంటే, మూడోది బంధువుల బలం. మూడోది ఏంటంటే బంధువుల బలం. ఒక 10 మంది బంధువులు కుటుంబంగా ఉన్నట్లయితే వారు ఒంటరి వారిని ఏమైనా చేయగలరు అనుకోవచ్చు. ఆ బలాన్ని బట్టి కూడా చాలామంది ఏమవుతుంటారు? గర్విస్తారు. ఏమండి? ఇక 4వది ఉంది. అదేంటంటే, నాకు 7 కొడుకులు ఉన్నారు, కొడుకు లేనివాడిని, ఒంటరి వాడిని ఏమైనా చేయగలనని సంతాన బలం. ఇది ఏది బలం అండి? సంతాన బలం. ఈ బలాన్ని బట్టి కూడా ధైర్యంగా ఉంటారండి. అయితే ఈ బలాలన్నీ కూడా రోజు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి లోకస్తుల్ని. ఆ ధనం కాస్త అయిపోయిందనుకోండి, ధనబలం పోద్ది. ఆ పదవి 5 సంవత్సరాల తర్వాత ఓడిపోయాడు అనుకోండి, అధికార బలం పోతుంది. అవును కదండి? బంధువుల్లో ఎప్పుడైనా చిన్న కలహం వచ్చిందనుకోండి, అందరూ శత్రువులు అయిపోయి పగవారి కంటే ఘోరంగా ప్రవర్తిస్తారు. కన్నబిడ్డలకు ఆస్తిగా పంచలేదనుకోండి, వాళ్ళే శత్రువులు అయిపోయి మనం లూరేసి చంపేస్తారు కదా. మరి చూస్తున్నావా లేదా? తండ్రిని చంపిన తనయుడు. ఏమండి? చూస్తున్నాం కదా. ఆఖరికి సారాకి డబ్బులు పోతే కూడా తండ్రిని చంపేసిన వాళ్ళు ఉన్నారు, వార్తల్లో చూశారు కదా. నేను ఏది అబద్ధం చెప్పట్లా. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తండ్రి కంటే వ్యసనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అంతే కదా. ఈ సంతాన బలం ఎప్పుడు కోల్పోతాడంటే, తన బిడ్డలు తన మీద తిరగబడినప్పుడు కోల్పోతాడు. ఈ బలం, ఈ ధైర్యములన్నీ కూడా ఈ బాక్సర్ కానీ, కరాటే ఫైటర్ కానీ, ఈ కత్తి స్వాము, కర్ర స్వాము చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైనా చిన్న బలహీనత వచ్చి వాళ్ళ దేహము క్షీణించిపోయినప్పుడు వాళ్ళ ఆయుధాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటి ఆ యొక్క వ్యాయామాలు ఎందుకు పనికిరావు. బలవంతమైన సర్పము సలిసీమల చేత చిక్కి సావెది సుమతి అనేటువంటి సుమతి శతకానికి అర్థం చెప్పిన వాళ్ళు అవుతారు. దేవుని స్తోత్రం కదా. మరి అయితే మన ధైర్యము అనగా
దేవుని నమ్మినటువంటి బిడ్డల ధైర్యము అది ఎన్నటికీ మాసిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని యొద్ద నుంచి ఎవరు దొంగిలించరు. దాని కొరకు నీ మీదకి ఎవరు కూడా వాద్యమాడరు. అది నిన్ను బ్రతుకున్నంత కాలము ధైర్యపరుస్తుంది. చనిపోయిన తర్వాత మరొక రాజ్యం ఉందని నీ ఆత్మను బలపరిచి నీ వెనకాల నీ కుటుంబీకులకి ధైర్యం చెప్పి మనందరం కలిసి మరల అక్కడ జీవించే లోకం మనకోటి ఉన్నది. ఈ మరణమే కాదు, రెండవ మరణమే నిజమైన మరణము. సజీవులుగా ఉండి మనం దేవుని సృష్టించాం కాబట్టి మనందరం కలిసి అక్కడ సజీవులుగా ఉంటాము అన్నటువంటి నమ్మకత్వమైన ధైర్యాన్ని వెనకాల నీ కుటుంబానికి నీకు కూడా కలగజేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ధైర్యము మన యొద్ద నుంచి పోయేది కాదు. మనం ఈ లోకం నుంచి శరీరపరంగా చనిపోతామేమో, కానీ అది మాత్రం మనం విడిచిపెట్టదు. అందుకనే ఎలాంటి వాగ్దానం చేశాడో తెలుసా దేవుడు? మనం అధైర్యపడకూడదని. మీకు తెలుసా వాగ్దానం? తెలిస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. నాకు తల్లి లేదన్నవాళ్ళు, నాకు తండ్రి లేదన్నవాళ్ళు, నాకు ఐశ్వర్యం లేదన్నవాళ్ళు, నాకు బంధువుల బలం లేదన్నవాళ్ళు, కన్నబిడ్డలు ఒక్కలే ఉన్నారు నాకు అన్నవాళ్ళు, అసలు బిడ్డలే లేరు, నన్ను ఎవరు ధైర్యపరుస్తారు అన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వాగ్దానం పట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఏంటి ఆ వాగ్దానము? నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నిన్ను విడవను ఎడబాయను అన్నావు కదా ప్రభువా. నీవే నా తండ్రివై కాపాడండి, నా తల్లివై పోషించండి నాయన. సకల ఐశ్వర్యములు నా యొద్దనున్నాయి నాకు తండ్రి, నువ్వు నా తండ్రివైతే అవి నాకు అనుగ్రహించు కదా. ఎప్పుడా మాట్లాడగలము? నీ కుమారుడిగా జీవిస్తున్నాను కనుక, నువ్వు నాకు తండ్రివి కనుక, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను కనుక, నీ ఇష్టాన్ని నేను లోబడ్డాను కనుక, నువ్వు నాకు నీ చేతిలో ఉన్నవి ఇవ్వడానికి అర్హత సంపాదించుకున్నాను కాబట్టి నాకు ఇవ్వు అని అడగడానికి హక్కు ఉంటుంది. అప్పుడు నీకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఏదైనా సరే నువ్వు ఇచ్చి నన్ను శోధించు. ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు మనకి? దేవుడే ఇచ్చాడు. అవునా కదండి? ఆ ధైర్యం ఎవరు ఇచ్చారు? మరి ఎవరు ధైర్యంగా ఎందుకు అడగలేకపోతున్నాం మనం? ఇచ్చే మనసు మనకు లేదు. ఏంటది? ఏం కావాలి ఆయనకి? నీ ధనం అది కాదు, అది వేరే విషయం. మొట్టమొదటి నీకు కావాల్సింది ఆయనకి నీ హృదయం కావాలి. నీ హృదయం కావాలి కదా. నీకేం కావాలి? ఆయన కృప తోడై ఉండాలి కదా. ఆయన వెలుగనే వాక్యము కావాలి. లోకము దాన్ని గుర్తెత్తదు కనుక దాని కొరకు ప్రయాసపడదు, కానీ మనమైతే దేవుని కృప కొరకు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని భక్తుడు ఏమన్నాడు తెలుసా? లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది, పాపమనే చీకటి గ్రహింపకున్నది. లోకమునకు వెలుగు ప్రకాశించుచున్నది, పాపమనే చీకటి గ్రహింపకున్నది. ఆ పాపపు చీకటిని తొలగించుకో, ఆ పాపపు చీకటిని తొలగించుకో. దీపముండగానే నీ ఇల్లు చక్కపరచుకో, దీపముండగానే నీ ఇల్లు చక్కపరచుకో. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు. ఆ వెలుగే నా ఆత్మదీపమై నడిపించును నా ప్రభు సన్నిధికి. ఆ వెలుగే నా ఆత్మదీపమై నడిపించును నీ ప్రభు సన్నిధికి. ఉదయించెను నా హృదయాన నేడే నా యేసులోని జీవపు వెలుగు, నా యేసులోని జీవపు వెలుగు, నా యేసులోని జీవపు వెలుగు.
దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న ధైర్యం ఎలాంటిదంటే ఈ లోకస్తులకు ఉన్న ధైర్యము కాదు, అధికారం వలన కలిగిన ధైర్యము కాదు, పదవి వలన కలిగిన ధైర్యము కాదు, ధనం వలన కలిగిన ధైర్యము కాదు, మనుషుల వలన కలిగిన ధైర్యము కానే కాదు. సాక్షాత్తు భూమి ఆకాశం సృజించినటువంటి దేవుని ధైర్యం మనం కలిగి ఉన్నాం. కాబట్టే ఆయన కృపాసనం వద్దకి చేరుదామనే నమ్మకత్వం కలిగి ఆయన సందన చేరున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మీకు లేఖనాల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ 19 నుంచి కూడా చూడండి. 19 నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడుతుందైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. చాలండి. చూసారా, దేవుని సన్నిధానం చేరాలంటే కొన్ని క్వాలిఫికేషన్ కావాలి. ఇక్కడ ఒక కలెక్టర్ ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి, ఏం చదవాలి అమ్మా, ఏం చదవాలి? ఇక్కడ చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు కదా. కలెక్టర్ అవ్వాలంటే ఏం చదవాలి మీరు? ములక్కాడ తినాలా? ఏం చదవాలి? ఐఏఎస్ చదవాలి. దేవుని స్తోత్రం. ఒక ఐజీ అవ్వాలంటే, ఒక కమిషనర్ అవ్వాలంటే ఏం చదవాలి మీరు? ఏపీఎస్ఆ? ఐపీఎస్ చదవాలి. ఏంటండి, ఒక ఐజీ అవ్వాలంటే, కమిషనర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఐపీఎస్ చదవాలి. ఇండియన్ పోలీస్ సర్వీస్. అర్థమవుతుందా? మరి మొన్న నేనేం చదువుకోలేదని చెప్పాను కదా మీకు, కదా. 7వ తరగతి పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయిందని చెప్పాను కదా. మరి ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి? ఎలా తెలిసాయి చెప్పండి. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఇప్పుడు, మీకు అర్థమవుతుందా? కలెక్టర్తో మాట్లాడతాను, ఎంఆర్ఓతో మాట్లాడతాను, ఐజీ గారితో కూడా మాట్లాడతాను. మీకు అర్థమవుతుందా? ఈ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుని వాక్యం నుంచి వచ్చింది, ప్రార్థన విజ్ఞాపన చేత వచ్చింది, దేవుని జ్ఞానం చేత వచ్చింది. దేవుని జ్ఞానం ముందు ఈ జ్ఞానము ఘనమైనది కాదు. ఏ జ్ఞానము? ఈ లోక జ్ఞానము, మనుషుల జ్ఞానము, బొమ్మల జ్ఞానము. ఈ జ్ఞానము విలువైంది కాదు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరిది. దేవుని జ్ఞానము ఈ లోకం దృష్టికి గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనకు ఒక ధైర్యం రావాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ధనవంతుడు తన ధనం అనేది ధైర్యం బట్టి ఎలాగైతే ధైర్యంగా ఉంటున్నాడో, బంధువులు కలిగి ఉన్నవాడు బంధువులను బట్టి రేపొద్దున నాకు బలంగా ముందుకు వస్తారని ఎలాగైతే కలిగి ఉంటున్నాడో, మనకు ఒక యాజకుడు ఉన్నాడు, యేసుక్రీస్తుని పరిశుద్ధుడమైన నరుడు ఉన్నాడు. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేయవాడు. ఆయన మనకు సమస్తము దయచేయవాడు, ఆరోగ్యము కలగ చేయవాడు. కట్టిన దాన్ని విరగొట్టగలడు, విరగొట్టిన దాన్ని కట్టగలడు. అంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉండడం సంగతిని మనం గుర్తెరగాలి. అప్పుడు నువ్వు నీకు వచ్చిన అనారోగ్యానికి భయపడవు, ఆర్థిక సమస్యలకు భయపడవు, సమస్యలకు భయపడవు, శోధనకు భయపడవు, దెయ్యాలకు అసలే భయపడవు, దురాత్మ దుష్ట మనుషులకు అసలే భయపడవు. దుష్టుడికి భయపడవలసిన పని లేదండి.
మీకు అర్థమవుతుందండి? ఎవరికి భయపడాలి? న్యాయాధిపతి అయిన దేవునికి భయపడాలి. దుష్టుని దూరం చేసే దేవునికి భయపడాలి. దుష్టుని ఆయన పాదం కింద శక్తి తొక్కి నేల రాసే దేవునికి మనం భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి విషయం ఏంటంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము కలిగిదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమును మనం ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక. చూసారా, ఈ మార్గం ఎవరు ఏర్పరిచారు మనకి? ఏమ్మా, యేసుక్రీస్తు. ఆయన శరీరం అనే తెర తిరిగిపోయి ఆయన శరీరం చాలుగా చీల్చబడి మనందరి పాపములు కూడా ఆయన భరించి మనకేం చేశాడు? విమోచన ఇచ్చాడు. ఇప్పుడు మనకు ధైర్యం వచ్చిందా లేదా? ఇప్పుడు నువ్వు ఒక ఆయనకి ₹1,00,000 అప్పు ఉంది, దాని నిమిత్తం కోర్టుకి జైలుకి పంపించేస్తానని చెప్తున్నాను నిన్ను. ఆ భయం పట్టుకుంది. ఆ ₹1,00,000 వచ్చి నీ అన్నదమ్ముడు తీర్చాడనుకో, అప్పుడు నీకు ఆ భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే తీర్చేశాడు కనుక. అవునా కదండి? అన్నదమ్ముడు కాబట్టి ఇస్తే వచ్చి లేకపోతే కొట్టేయచ్చు కదా. అవునా కదండి? ఇది పెద్ద అంత ప్రమాదమైంది కాదు. పైగా నువ్వు అడగలేదు, నీ కష్టాన్ని చూసి నీ మీద జాలిపడి వచ్చి తీర్చాడు. ఆయన ప్రేమ గొప్పది. నీకు అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు కూడా మనం నశించిపోతున్నటువంటి సమయంలో మనం నశించిపోకూడదని, లోకంలో శాప పాపంతో జీవించకూడదని మన తల్లి గర్భంలో వేసినప్పుడే ఓ ప్రణాళికతో ఆయన చూసి మనల్ని ఎదిగింపచేసి భవిష్యత్తు ఇచ్చి, పాపంలో పడిపోతున్నప్పుడు ఆయనే చేయి పట్టుకుని పిలిచి మన శాప పాపములు కూడా ఆయన మీద వేసుకుని ఆయన చెల్లించి మనకు విడిపించాడు ఆయన. ఇది గొప్ప ధైర్యమా కాదా? ఏమ్మా, మాట్లాడాలి మీరు. మాట్లాడకపోతే పీక నొక్కేస్తాడు ఎవడో. ఇప్పుడు నొక్కడో రాత్రి నిద్ర సమయంలోను. దేవుని స్తోత్రం. కాబట్టి మనకు ధైర్యమా కదా? నూతనమైన ఆయన ఏర్పరిచిన మార్గం ఏంటంటే నూతనమైనది జీవము గలది. ఏమ్మా, ఆయన ఏర్పరిచిన మార్గం ఎలాంటిది? నూతనమైనది జీవం గలది. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానన్నాడు ఆయన. నూతనమైనది. ఇది నేను సేవ చేసే సేవకులు కానీ, ప్రార్థన చేసే స్త్రీలు కానీ వాళ్ళ పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావం, నూతనమైన ప్రవర్తన కలిగి అందరి చేత వందనాలు చెప్పించుకుంటూ, అనేకుల చేత మన్నన చేసుకుంటూ, వారి సేవా జీవితంలో దేవుని మహిమపరుస్తూ, దేవుని మహిమార్థమై జీవిస్తూ, వారు పేదవారైనప్పుడు కూడా అనేక మన్ననలు పొందుకుంటున్నారు. సైకిల్ మీద వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారికి వందనాలు చెప్తారు అందరూ కూడా. మీకు తెలుసు కదా, మాస్టర్ దగ్గర చదువునని చెప్పి విలువ ఉంటుంది వీళ్ళకి. ఎవరికి? ఆ తర్వాత ఉద్యోగం వస్తే మాస్టర్ గారిని మర్చిపోతారు కొంతమంది. మాస్టర్ని అయినా మర్చిపోతారు, ఎవరినైనా మర్చిపోతారు, కానీ పాస్టర్ గారిని ఎవరో మర్చిపోరండి. ఎందుకంటే ఆ ఉద్యోగం ఎవరిచ్చింది ఆయనకి? మనుషులు ఇచ్చింది కదా. ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది నూతనమైనది జీవము గలది ఆయన శరీరం తన ద్వారా ఏర్పరచబడింది. మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. సరే, మేమెవరని చెప్పండి? మేమెవరం? మీ దృష్టికి పాస్టర్లము, అవునా? లోకం దృష్టికి పాస్టర్లమే. నేను ఒక మాట చెప్తానేనండి. ఎప్పుడైనా దైవజనుల కోసం ప్రార్థన చేసేటప్పుడు నేను చాలాసార్లు విన్నాను, అది కరెక్ట్ కాదు. మీ సేవకులు, మీ యాజకులు అనే మాటను వాడాలి మీరు. అర్థమవుతుందా? మీ సేవకుల ముఖ దర్శనం మాతో మాట్లాడు ప్రభువా, నీ యాజకుని యొక్క నాలుకని అగ్నిజ్వాల నుంచి నాతో మాట్లాడిన తండ్రిని ప్రార్థన చేయాలి. సేవకుల కుటుంబం కోసం కానీ పరిచర్య కోసం అని. ఏదో విశ్వాసుల కోసం చేసినట్టు బెడ్లు అనకూడదు. మీకు అర్థమవుతుందా? ఆ యోగ్యత దేవుడి వారికి ఇచ్చాడు. విశ్వాసుల గురించి కూడా బిడ్డ అనేకంటే కుమారుడు అన్నదే యోగ్యత కలిగింది, కుమార్తెలు అన్నదే యోగ్యత కలిగింది. దేవుని స్తోత్రం. చదువు రాని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి, అవును కదండి? నాటు పదాలు అవి. ఏమండి?
తొందరగా ఉత్సాహంలో చెప్పే మాటలు అవి. కనుక మీ దృష్టికి పాస్టర్లమైన, లోకం దృష్టికి పాస్టర్లమైన, సేవకులమైన, దేవుని దృష్టికి మేము ఎవరమంటే యాజకులం. హల్లెలూయా. ఎవరు మేము? యాజకులం. దేవుని మార్గమును బోధించి అది చూపించడానికి దేవుడు మమ్మల్ని నిలవబెట్టాడు. మరి మా అందరికీ చూపించింది ఎవరు? మనందరికీ చూపించింది ఎవరు? ఆయనే. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు. మన కొరకు ఇప్పటికీ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. గొప్ప ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం. ఏమండి? కాబట్టి ఇప్పుడు మన ధైర్యం ఉందా లేదా? ఎవరి వలన మనకు ధైర్యం? పరిశుద్ధ స్థలాన్ని చేరడానికి, పరలోకానికి వెళ్ళడానికి మనకు ధైర్యం ఏంటి? ఆయన రక్తము చేత మన పాపములన్నీ కూడా కడిగాడు. మన ధైర్యమా కాదా? ఎందుకంటే మనం కడుక్కోలేం. అందుకని పసిపిల్లలతో పోల్చాడు దేవుడు నిన్ను నన్ను కూడా. మీ పిల్లలు మీరు చిన్నతనంలో వాళ్ళు కడుక్కుంటారా? వాళ్ళు స్నానం చేస్తారా? సబ్బెట్టుకుంటారా? వాళ్ళ చేతులు వాళ్ళకి అందవు. అవును కదండి. ఆ జ్ఞానం కూడా ఉండదు. చిన్నపిల్లల్ని కడిగేది ఎవరు? స్నానం చేయించేది ఎవరు? అన్నం తినిపించేది ఎవరు? తల్లి. అందుకని నువ్వు దగ్గర ఏమని పిలుస్తాడు తెలుసు? యోహాను సువార్తలో దేవుడు, నా చిన్నపిల్లలారా నా బోధకి శివయుగ్గుడి. మనం ఎలా చూస్తున్నాడు దేవుడు? మనమేమనుకుంటున్నామంటే దేవుడు తోడు ఉన్నాడు, ఎన్ని పాపాలు చేసి మన శిక్ష ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు కొంతమంది. ఆయన చిన్నపిల్లల వల్ల చూస్తున్నాడు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, ఏళ్ల తరబడి వాక్యం వింటున్నారు. పోషిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని. మీరు చిన్నపిల్లల పెద్దవాళ్ళ? చిన్నపిల్లలు అంటే ఎవరు? చిన్నపిల్లలు అంటే ఎవరంటారమ్మా? నెల రోజులు సంవత్సరంలో పిల్లలనే చిన్నపిల్లలు అంటారు. సంవత్సరం దాటితే చిన్నపిల్లలు అనరు, పసిపిల్లలు అంటారు వాళ్ళని. ఎక్కువగా పాలు ఎప్పుడు తాగుతారు? సంవత్సరం లోపే పాలు తాగుతారు చిన్నపిల్లలు. తర్వాత సంవత్సరానికి ముందే నేర్పేస్తున్నారు ఇప్పుడు ఆహారం. హార్లిక్స్ అని మెత్తడిది ఇలాంటివన్నీ నేర్పి పిల్లలకు ఆహారం పెడుతున్నారు. అవునా కదండి? వారు నెల ఒక సంవత్సరంలోపు వచ్చినటువంటి వారే పసిపిల్లలు. అటువంటి వారు తెలిసి పాపం చేసి దేవుడు క్షమిస్తాడు. సంవత్సరం మించి విశ్వాసం అయితే నీకు అనేక విషయాలు దేవుడు మాట్లాడతాడు. కనుక నువ్వు పసిపిల్లవు కాదు, నువ్వు యవ్వన కుమార్తెవి, యవ్వన కుమారుడివి. అన్నీ తెలుసు నీకు. కాబట్టి మనం దేన్ని బట్టి ఒక ధైర్యంగా దేవుని రాజ్యానికి వెళ్ళగలమంటే ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారాగా. ఎలాగని మనం ఎలాగెళ్ళగలము? చూడండి అక్కడ, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారాగా, రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారాగా మాత్రమే మనం పరలోక రాజ్యానికి చేరగలమని ధైర్యం మనకి ఉన్నది. అందుకని భక్తుడు ఏమన్నాడు? ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. అది అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. కనుక దేవుడు మనల్ని కాపాడడానికి సమర్థుడు.
అట్టి గొప్ప ధైర్యం యేసు రక్తం బట్టి మనం కలిగి ఉన్నాం కనుక ప్రతి ఆపదలోను, ప్రతి సమస్యలోను, ప్రతి రోగంలోను, ప్రతి భయంలో కూడా మనం ఏం చెప్తామంటే యేసు రక్తము జయము, ప్రభు యేసు రక్తం జయము, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక అంటారు. చాలామంది ఏమంటారంటే ఈ విషయాన్ని కూడా మీరు నేర్చుకోండి, మనసులో పెట్టుకోండి. యేసు రక్తం జయం, సిలువు రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువు రక్తం చేయమంటారు. అవునా? సిలువుకు రక్తం ఉందా, యేసుకు రక్తం ఉందా చెప్పండి మీరు. సిలువుకు రక్తం ఉందా, యేసుకు రక్తం ఉందా? యేసు ప్రభు సిలువు మీద వేయబట్ట ఆ సిలువుకు విలువ వచ్చింది తప్ప సిలువులో రక్తం లేదు. కాబట్టి మనం ఏం చెప్పాలి? మనం అధైర్యంగా ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు యేసు రక్తం జయం, ప్రభు యేసు రక్తం జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. సిలువు రక్తం చేయమని చెప్పకూడదు. మీకు అర్థమవుతుందా? సిలువకి ఎక్కడ విలువ వచ్చింది? యేసుక్రీస్తుని బట్టి విలువ వచ్చింది. అవునా కదా చెప్పండి. అంతేగాని సిలువుని బట్టి యేసుక్రీస్తుకి విలువ రాలేదు. అసలు మనం చూస్తున్న సిలువు కూడా తప్పు. మీకు తెలిసిన సంగతి, ఇలా ప్లస్ వేసి ఉంటుంది కదా, చేతులు ఇలా చాపి మేకలు వేసినట్టు కానీ నిలవబడి కాళ్ళకి వేసినట్టు ఉంటుంది కదా. ఆ దినాలు అలాంటి సిలువుకే లేదు ప్రభువుని. ఒకటి కొయ్య, ఒకటే కర్ర మీద ఏమండి సిలువు వేస్తారు ప్రభువుని. అయితే చేతులలో మేకులు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నారు కాబట్టి అయినా ఆ చేతులలో చాపపడ్డైన ఊహతోటి ఆ సిలువుని మన ముందుకు తీసుకొచ్చారు పెద్దలు. దేవుని స్తోత్రం. అవునంటారా కాదంటారా? అందుకని ఏమన్నాడంటే సిలువ ఎక్కడుండాలంట? సిలువ ఎక్కడ ఉండాలి? చాలామంది సిలువలు చేయించుకుని మెళ్ళ వేసుకుంటారు కదా, వేసుకుంటారు కదా. ఇంకా రానుంది నెల ఎలా ఉండే అంటే సిలువ ముక్కు కూడా పెట్టేసుకునే రోజులు వచ్చేస్తున్నాయి. సిలువ ముక్కు పుడక క్రైస్తవులు ఏమండి, సిలువ చెవుదుద్దులు ఏమండి. ఎక్కడ ఉండాలండి సిలువ? మీకు తెలిసి ఎక్కడ ఉండాలో తెలియపరుస్తాను, వినండి. గుడిలో కంటే సిలువా, నీ మెడలో కంటే సిలువా, బ్రతుకులో ఉంటే సిలువా, నీ బ్రతుకును కదే విలువ. గుడిలో కంటే సిలువా, గుడిలో కంటే సిలువా, నీ మెడలో కంటే సిలువా, బ్రతుకులో ఉంటే సిలువా, నీ బ్రతుకును కదే విలువ. గుడిలో కంటే సిలువా, పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగమును ప్రభువు చూచును. పై వేషం మనిషి చూచును, హృదయాంతరంగమును ప్రభువు చూచును. నేడే ఓ క్రైస్తవ జీవించుము క్రైస్తవ, బ్రతుకు బోధ అయితే బోధ బ్రతుకు కాదా, బ్రతుకు బోధ అయితే బోధ బ్రతుకు కాదా. గుడిలో కంటే చిలువ, నీ మెడలో కంటే చిలువ, బ్రతుకులో ఉంటే విలువ, నీ బ్రతుకును కదే విలువ. గుడిలో కంటే సిలువ. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఉండాలంట సిలువ? ఎక్కడ ఉండాలి? మరి ఇప్పుడే కదండి మీరు సిలువకి యేసుక్రీస్తు వాళ్ళ విలువ వచ్చింది, కానీ సిలువకు విలువ లేదని చెప్పారు కదా. ఇప్పుడు ఆ సిలువ మెడలో కంటే నీలో, నీ హృదయంలో ఉండాలని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు అది కరెక్టా అనేటువంటి ఆలోచన మీకు రాకపోయినా మహాజ్ఞానులు ఉన్నారు బయట ప్రపంచంలో వినేవాళ్ళు, వాళ్ళకి వస్తుంది, మీకు కూడా రావచ్చు. అంటే సిలువ అంటే ఏంటంటే శ్రమలకి సాదృశ్యం. నీ కొరకు నా కొరకు ప్రభు పడినటువంటి పాటలను, శ్రమలను, దెబ్బలను, ఆ కారిన రక్తమును, ఆ కన్నీరును, ఆయన పడిన బాధ అంతటిని కూడా గెస్సేమనే తోటలో నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాపమునంతా కూడా దేవుడు ఆయన మీద మోపినప్పుడు ఆయన చెమట రక్తముగా మారిపోయింది. ఆ రక్తము ఎప్పుడు కూడా మనలో ప్రవహించాలి. మన రక్తంలో పాపపు ఆలోచన కాదు, నిజాతినిజమైన విషయములు కాదు, ధనాపేక్ష కాదు, యేసయ్య పరిశుద్ధమైన రక్తము మన రక్తములో ప్రవహించాలి. మన హృదయంలో ఆయన పడిన శ్రమలను ఎల్లప్పుడూ తలంచుకోవాలి. మన కొరకు అనుభవించిన శిక్షను మనం తలంచుకున్నప్పుడు
ఒక్కరోజు కూడా నువ్వు ఆదివారం సంఘానికి ఆగవు. ఒక్కరోజు కూడా ఆయనకు విరోధంగా జీవించవు. ఒక్క క్షణం కూడా ఆయన గురించి వేరే ఆలోచనలు కలిగి ఉండవు. ప్రియులారా, మనుషులము కదా లోకంలో బతుకుతున్నట్టు కుదరదు. లోకమునకు మనం వేరే జీవించాలి, వ్యత్యాసం ఉండాలి. మన దైవజనుల దగ్గర మాట్లాడేదా దేవుడు ఉపవాస ప్రార్థనలో, లోకము దాని ఆశ గతించిపోతుంది, నువ్వు గతించిపోయేవాడు కాదు, గతించిపోయే కుమార్తెవి కుమారుడు కాదు, నిత్య జీవానికి వారసుడు అనే సంగతిని గుర్తెరిగి దానికి వేరుగా జీవించాలి. హల్లెలూయా. ఆలోచన రావట్లేదా మీకు? మనకు ఒక ధైర్యం ఉందని, ఆయన పరిశుద్ధ రక్తం వల్లే మనకు బ్రతుకుందని ఒక ఆలోచన రావట్లేదా? ఓ భక్తుడు అంటున్నాడు, ఇలాగంటున్నాడు కన్నీరు కరుస్తూ, నీ కొరకేనని యోచించవా, యేసయ్య కొరకు జీవించవా, నీ కొరకేనని యోచించవా, యేసయ్య కొరకు జీవించవా, కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది యేసు రక్తము, కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది యేసు రక్తము, నీ కొరకేనని పడదా రోగములను భరించెను, మన వ్యసనములాయనే వహించెను, మన పాప రోగములను మన వ్యసనములాయనే మొత్తబడిన వాడై గాయపరచబడినుగా, మొత్తబడిన వాడై బాధింపబడినుగా, మన అతిక్రమముల కొరకు గాయపరచబడినుగా, నీ కొరకేనని యేసయ్య కొరకు, నా కొరకేనని, ప్రతి ఒక్కరి మాట పలకండి, నా కొరకేనని యేసయ్య కొరకు కారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది యేసు రక్తము, కాలువలై పారుచున్నది మన యేసు రక్తము, కాలువలై పారుచున్నది నా యేసు రక్తము. ఇప్పటికైనా ఆలోచన లేకపోతే ఆలోచించండి. ఎప్పటికైనా విజ్ఞాపన చేయు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడని, ఆయన చేసే విజ్ఞాపన బట్టే మన అతిక్రమము తొలగించబడుతుందని, ఎప్పటికైనా మనం మార్పు చెంది ఆయన గాయములు రేపేవారుగా కాకుండా ఆయన గాయములు కట్టేవారుగా. ఎంత గొప్ప భాగ్యం అండి. మీరు అనుకోవచ్చు, యేసు ప్రభువే కదా మనుషులు గాయాన్ని కట్టేవాడు, బాగు చేయవాడు, ఆరోగ్యములు కుదురుపరిచేవాడు, ఆపదలు ఆదుకునేవాడు, ఆపద్బాంధవుడు ఆయనే కదని. మనము కూడా ఆయనకి పరిచర్య చేయాలి. చేయాల వద్దా? నికోదేము పరిచర్య చేశాడా లేదా? ఏమండి, అరిమతయి యోసేపు పరిచర్య చేశాడు లేదా? చేశాడు లేదా? 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ పరిచర్య చేసిందా లేదా? ఆయన కొరకే జీవించింది, అదే పరిచర్య. అనేకుల దగ్గర సాక్ష్యం చెప్పింది. జీవితకాలం అంతా పాపం చేసిన స్త్రీ పరిచర్య చేసిందా లేదా? ఎక్కడ చేసింది చెప్పండి? ఎక్కడ? ఎవరింట్లోనూ? మా ఇంట్లోనా? మీ ఇంట్లోనూ? చెప్పండి. వాక్యం తెలిసా తెలియదా మీకు? ఎలాంటి పరిచర్య చేసింది? ఎలా పరిచర్య చేసింది? బాధపడుతూ చేసిందా? తన జీవితకాలం అంతా సంపాదించుకుని ధనమంతా పాడైపోతుందని చేసిందా? ఏమండి, ప్రతిష్టతో చేసింది? ఎలా చేసింది? ఎలా చేసింది? అమ్మ కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది,
సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన, ఇల్లంత సువాసన. ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. దేవునికి మహిమ కలుగును గాక. నిజానికి దేవుడే మనుషులను అభిషేకించి తన సేవకు సిద్ధపరచుకుంటాడు. అవునాక చెప్పండి, అవునాక చెప్పండి. వాక్యం కానీ ఆమె పాపను విడిచిపెట్టి ఆమె లోకంలో పాపములో సంపాదించిన ధనమంతా పట్టుకెళ్ళి జటామాంసాస్తులు కొని రాజుల దగ్గర లేనటువంటి పరిమళ వాసన తీసుకెళ్ళి ప్రభువుని అభిషేకించిందట. ఎంత యోగ్యత చూసారా! ప్రభువే మనుషులను అభిషేకిస్తాడు. అవునక చెప్పండి. కానీ ఈమె పాపాత్మురాలు అయినప్పుడు కూడా లోకము దృష్టికి నిజానికి ఆమె పాపం విడిచిపెట్టిన సంగతి ఎవరు నమ్మకపోవచ్చు. అప్పుడు కూడా ఈమెంటి పాపాత్మురాలు వచ్చి ప్రభువుని అభిషేకిస్తుంది ఏంటి, ఎందుకు విలువైందని పాడు చేస్తున్నావు, బేదలకు అమ్మి దానం చేయొచ్చు కదా, ఈ తల మీద పోస్తే నీకు ఏమొస్తుందని కూడా ఆటంకపరిచిన వారికి లేకపోలేదు ఉన్నారు. అప్పుడు ప్రభు వారికి సమాధానం ఇచ్చాడు. ఏమని? బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను సమయము వెళ్ళవలసిన సమయం ఆసనమైంది కాబట్టి మీ మంచి కార్యము చేసింది, నన్ను సమాధికి నా దేహాన్ని సిద్ధపరుస్తుంది. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. నువ్వు అనుకోవచ్చు, నేను పేదరాలని కదా, నేను పాపంలో ఉన్నాను కదా, పాపం చేసిన దాన్ని కదా అనుకోవచ్చు. అలా అనుకోవద్దు. నువ్వు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటని మనసులో అండర్లైన్ చేసుకో. నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు వెళ్తే నీ అర్పణ ఆయన అంగీకరిస్తాడు. చెప్పలు కూడా దీనిపచ్చు. ఆమె చేసింది అదే. నా దగ్గర ఏమీ లేదు కదా, నేను ఏమి ఇవ్వగలను అనుకోక నీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన నత్తుకుని ఆయనకు ప్రార్థన చేస్తే ఎందరికైనా పెట్టగలిగే సామర్థ్యం నీకు కలుగు చేయటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఎంతైనా ఎవరికైనా ఇవ్వగలిగే సామర్థ్యానికి దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్. నరుడు కష్టార్జితం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ ఆయన ఆశీర్వాదం వల్ల ఆయన కృప వల్ల మాత్రమే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది నరుడు కష్టార్జితం. ఇప్పుడంటే నువ్వు ఆయనకు లోబడినప్పుడు నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఫలభరితం చేసి నీ చేతులు నింపుతాడు. ఆయనకు లోబడిన చేపు కూడా, నీ పాపాన్ని విడిచిపెట్టిన చేపు కూడా నువ్వు ఆయన అభిషేకించలేవు. అనేకుల చేత త్రోసివేయబడింది, అనేక స్త్రీల చేత బూట్లు పడ్డాది, నిందలు పడ్డాది, హేళన చేశారు, చంపేయాలనుకున్నారు. కానీ దేవుడు బ్రతికించాడు. నీ అతిక్రమముల చేత, నీ పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనందరినీ కూడా జీవము గల దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దాడు. చెప్పలు కూడా దేవుని మహిమ. అసలు ఇక్కడ చేరడానికి కానీ, వాక్యం చదవడానికి కానీ, వాక్యం చెప్పడానికి కానీ, ఆయన నామంలో ప్రార్థన చేయడానికి ఏ అర్హత, యోగ్యత మనకు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధానంలో మనల్ని మనం కృంగ తీసుకోకూడదు. నిజ దేవుని కలిగి ఉన్నాం, గొప్ప దేవుని కలిగి ఉన్నాం కనుక నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు నిమిత్తం ఏది చేయడానికి నువ్వు ముందుకెళ్ళినా ఆయన చూడండి. ఇంతమంది భక్తులు ఉన్నారు, అందరూ ఉన్నాడు, యోనా ఉన్నాడు, శిష్యులందరూ ఉన్నారు, పేతురు ఉన్నాడు, ఏమండి అబ్రాహాము ఉన్నారు. ఆయన అవునక చెప్పండి. ఇంకా భక్తులందరూ చాలామంది ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభుని తండ్రి అయిన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపరిచింది. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప విషయం. ఆమె ఎప్పుడు ఆయన వెళ్ళిన మీటింగ్లకు వెళ్ళలేదు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన స్వస్థపరిచిన స్వస్థతలు చూడలేదు. ఆమె చూసింది ఒకే ఒక దగ్గర చూసింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, మరణించడానికి సమయంలో ఉన్నప్పుడు, మరణ అంచుల్లో ఉన్నప్పుడు ప్రభువుని చూసింది. అమ్మా, ఎవరు నీకు ఏ హాని చేయలేదు, చుట్టూ ఉన్నవారు ఎవరు నాకు ఏ హాని చేయలేదు ప్రభువా, అయితే నేను కూడా నీకు ఏ హాని చేయనమ్మా, మరి అన్నాడు పాపమో చేయకు అని చెప్పాడా లేదా, అన్నాడా లేదా? ఆ మాటలో చూసింది. మీకు ఇందాక అందుకే చెప్పాను, దేవుణ్ణి చూశానని చెప్పుకున్న వాళ్ళే మోసగించుకున్నట్లు లెక్క. వాక్యం ముందు చూసి మనసు మార్చుకుని ప్రభు మాటకు లోబడిన వారు దేవుని చూసిన వారు అని చెప్పారు. ఖచ్చితంగా చెప్పాను లేదా? ఇప్పుడు అక్కడ టాలీ దొరికిందని లేదు మీకు.
ఆమె ఎక్కడ చూసింది ప్రభుని? మరెన్నడూ పాపం చేయొద్దని నోటి మాటలో చూసింది. ఆమె ఎలా బ్రతికింది? మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే మొట్టమొదటి రాయి వేయండి అనే మాటే ఆమె బ్రతికించింది. అవునా కదా? వాళ్ళకు ఆలోచన కలగజేస్తే వాళ్ళ పాపాలు తిరిగి చూసుకునే మనసును కలగజేసింది ఆ మాట. చూసుకున్నప్పుడు ఆమె కంటే ఘోరమైన పాపములు కలిగి ఉన్నారు, కానీ వారు ఇంకా వారి పాపముల చేత పట్టబడలేదు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఎన్ని చేసినా తెలివిగా తప్పించుకుంటున్నానని. ఎంత చేసినా తెలివిగా తప్పించుకుంటున్నాను, కానీ ఒక దినాన్ని శిక్ష తప్పదు. కానీ ఇప్పుడే ప్రభు మాటకు లోబడి నీ మనసును మార్చుకుంటే, ఆయనకు లోబడితే ఇప్పుడే నువ్వు ప్రభువుని చూసిన దానివు, ఇప్పుడే ప్రభువుని చూసిన కుమారుడు కుమార్తెవి. చెప్పలు కూడా దేవుని మహిమపడతావు. మార్చుకోకపోతే ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని పాటలు పాడినా, నాలా గంటల తరబడి వాక్యం చెప్పిన అక్కడ వై జంక్షన్లో నేను లెఫ్ట్కి మీరు రైట్కి, లేకపోతే మీరు లెఫ్ట్కి నేను రైట్కి. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. రైట్ అంటే ఏంటి? రైట్ అంటే ఏంటి చెప్పండి. వై జంక్షన్ అంటే తెలుసా మీకు? వై జంక్షన్ అంటే తెలుసా తెలీదా? బోర్డ్స్కూర్ యువతల ఇటు వాటల్ రేవు, ఇటు బోర్డ్స్కూర్ వెళ్తుంది కదా. ఇటు అమలాపురం నుంచి వెళ్ళి లెఫ్ట్కి వాటల్ రేవు, రైట్కి బోర్డ్స్కూర్ అప్పనంపల్లి వెళ్తుంది. తెలుసు కదా మీకు? దాన్ని వై జంక్షన్ అంటారు. ఇప్పుడు మనకి వై జంక్షన్ ఏంటి తెలుసా? భూలోకం నుంచి తిన్నగా పరలోకానికి ఒక త్రోవ. అక్కడ 2 మార్గాలు ఏర్పడతాయి. కుడివైపు పరలోక రాజ్యం, ఎడమవైపు ఏంటది? అగ్నిగుండం. మీకు అర్థమవుతుందా? అదండి. కాబట్టి మనం ఎటువైపు ఉన్నామన్నది మనం తెలుసుకోవాలి. పిల్లరా, మరి ఆ విషయాన్ని కూడా ఇంకా నీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి అక్కడ మరి ఈ యొక్క ప్రధాన యాజకుడు మన వల్ల కృప చూపాలంటే మనం ఏం చేయాలంట? మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ఉదకముతో స్నానం చేసి శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఏం కలిగి ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆయన రక్తం వలన కరగబడి ఆయన మాట విని పాపాన్ని విడిచిపెట్టి యథార్థమైన హృదయం కలిగి దేవుని సన్నిధానకు చేరాలట. దేవుని స్తోత్రం. చాలామంది క్రైస్తవులు వాళ్ళ జీవితంలో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు నాకు మేలు చేయట్లేదు అంటారంటరా. ఎందుకు? వారు అనుకున్నది జరగకపోతే. వారు హృదయంలోంచి వెళ్ళిన మాట దేవుని సన్నిధికి వెళ్తే కదా దేవుడు మేలు చేస్తాడు విని. వాళ్ళ హృదయంలో పాపం పెట్టుకుని మేలు చేయమంటే ఎలా చేస్తాడు? ఏమ్మా, ఇప్పుడు ముందు మీరు అప్పు ఇచ్చారు 2 సార్లు, తీర్చలేదు, ఎగ్గొట్టేసాడు. మరలా అప్పిస్తారు మీరు? చెప్పండి అమ్మా. అలా ఇస్తానంటే నాకు ఇచ్చేయండి, ఆరాధన అయ్యాక ఇస్తారా? ఇవ్వరు. ఒకసారి జాలిపడ్డాను, రెండోసారి జాలిపడ్డాను, మూడోసారి నా ముఖం చూపించకు, నువ్వు చూపించా ముఖం తగల పెడతాను. దేవుని స్తోత్రం అంటామనమా. దేవుడు నీకు ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. దైవజనులు పిలుచుకొచ్చి నీ మనసు మార్చుకోకుండా నీ మనసులో ఉన్న దేవుడు చేయమంటే ఎలా చేస్తాడు చెప్పండి? మనం చేయలేనప్పుడు ఆయన ఎందుకు చేస్తాడు? చేయడు కదా. నీ మనసును మార్చుకుని అడిగితే చేస్తాడు. అవునా కదండి? న్యాయమే కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడో. ఏమంటుంది? ఇప్పుడుగా చెప్పాను మీకు. యథార్థవంతులకి ఆయన ఏమేలు చేయక, మనం మేలు చేయట్లేదు అంటామంటే మనలో ఏం లేదు? యథార్థమైన హృదయము లేదు. హృదయశుద్ధి గలవారు వారు దేవుని చూసేదని చెప్తున్నాడు వాక్యంలో. మనం ఇంకా దేవుడు చూడలేదు, ఏం లేదు మనలో? శుద్ధ హృదయము లేదు. దేవుడు అనుకునే, ఆయన కావాలనుకునే హృదయము మనసు మనకి ఇంకా రాలేదా? ఏం చేస్తున్నాం మనం? దాన్ని తీసుకోవట్లేదు. మనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటున్నాం. ఆయన మాటలను హృదయంలో పెట్టుకుని అట్టి మనసు కావాలని ప్రార్థన ఇంకా చేయలేదు. అదే చేస్తే దేవుని వాక్యంలో నువ్వు చూస్తావు, కార్యాల్లో చూస్తావు, పక్కవారి ప్రేమ విషయంలో చూస్తావు, ఆపదలో చూస్తావు, ప్రతి విషయమందు చూస్తావు. అప్పుడు ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించాలంటే. అలా కావాలంటే ఏం చేయాలంటే మనం యథార్థ హృదయం కావాలంటే ఉదక స్నానం, మీ మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదక స్నానం చేసి మీ శరీరములు గలవారమైండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సంధానానికి చేరాలట.
మీ సమయం చాలా అయిపోయింది అనుకుంటున్నారేమో, కానీ లెంత్ చాలా ఎక్కువ ఉంది. సమయం 12:30 అయింది. దేవుని స్తోత్రం. కాబట్టి సమయం కోసం ఎవరు చింతించొద్దు. సమయానికే ముగిస్తాను. ఏం చేయాలంటే మనం ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కాపాడాలంటే, ప్రధాన యాజకుని యొక్క సన్నిధానం మనం చేరాలంటే ఏమండి ఏం చేయాలంటే మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారు. ఏంటంటే మనస్సాక్షి అంటే ఏంటి అమ్మా? మనస్సాక్షి అంటే ఏంటి? మనసుకు ఒక సాక్షి ఉంటుందంట. మనసు చేసే ప్రతి పనులకి ఒక సాక్ష్యం ఉంటుందంట. మనిషి చేసే ప్రతి పనికి సాక్ష్యం ఉంటుందా? మంచి పనులు చేస్తే మంచి సాక్ష్యం ఉంటుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ సాక్ష్యం ఉంటుంది. అవునగా చెప్పండి. అలాగే మనసుకు కూడా సాక్ష్యం ఉందంట. మనసు హృదయం చేసి కలిసి చేసే పనులన్నీ కూడా ఒక దినం ఈ మనస్సాక్షి సాక్ష్యం పలుకుతుందంట. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టండి ఒకసారి. ఈ మనసు ఏం చేస్తుందంట? ఏం చేద్ది? మనస్సాక్షి ఏం చేస్తుంది? సాక్ష్యము చెప్తుందటండి. ఎలా చెప్తుందో మీరు చూపిస్తాను చూడండి. మన మనసు మనదే కదా అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? మన మనసు మనదే కదా అనుకుంటాం. అయితే దేవుని సన్నిధానంలో మన మనసే మనకి మనస్సాక్షట మన మీద నేరములు మోపుతుందంట. హల్లెలూయా. ఏం మోపుతుంది? నేరములు మోపుతుందట. అందుకని భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఎలాగంటున్నాడు? నా వైపు చూడండి. మనిషికి తన మనసే సరసాలరా, మమతల మమకారాలు బంధాలురా. మనిషికి తన మనసే సరసాలురా, మమతల మమకారాలు బంధాలురా. వల్లగాటి వరకే ఈ భవ బంధాలు, నికరానికి చేరవురా అనుబంధాలు. కల్లలైన కలలు మానుకో, ఇకనైనా ప్రభుని వేడుకో. నిజంగా పాడుతున్నారా? కల్లలైన కలలు మానుకో. యవనస్తులారా, మీ కలలు మానుకోండి. కల్లలైన కలలు మానుకో, ఇకనైనా ప్రభుని వేడుకో. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడో సమసిపోవును. నీటి బుడగ లాంటి జీవితం ఏనాడో సమసిపోవును. ముచ్చట కోసం ఈ మనసు పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయమైన రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారం, అది కనిపించే మాయమైన రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిదో ఈ లోక సౌఖ్యం, అది పాపానికి జీతమురా మనిషికి మరణం. అది పాపానికి జీతమురా మనిషికి మరణం. నిత్యమైన సుఖము వెదకరా, నిరంతరము ప్రభుని వేడరా. నిత్యమైన ఏదెదుగుతున్నా, నిరంతరం ప్రభుని వేడరా. ఆహా
ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనిషికి తన మనసే చరసాలురా, మమతల మమకారాలు బంధాలురా. వల్ల కాటి వరకే ఈ భవబంధాలు, నికరానికి చేరవురా అనుబంధాలు. కళ్ళలైన కలలు మానుకో, ఇకనైనా ప్రభుని వేడుకో. కళ్ళలైన కలలు మానుకో, ఇకనైనా ప్రభుని వేడుకో. ఇకనైనా ప్రభుని వేడుకో, ఇకనైనా ప్రభుని వేడుకో. కళ్ళలాంటి కలలు మానుకో, చెదరిపోయే కలలు మానుకో, ఎగరిపోయే కలలు మానుకో. ఇకనైనా ప్రభుని వేడుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన సంగమా, మనం ఏం కలిగి ఉండాలంట? నిర్మలమైన మనస్సాక్షి, ఉదక స్నానం. ఏమండి, పిల్లలకి వాళ్ళు కొట్టుకున్న మైలు పోవాలంటే సబ్బుతో స్నానం చేయిస్తాం, పెద్దలు కూడా సబ్బుతోటి స్నానము చేస్తారు. కానీ క్రైస్తవునికి ఉదయం ఉన్నటువంటి మలినము పాపం పోవాలంటే వాక్యము చేత ఉదక స్నానము చేయించుకోవాలి. వాక్య చేత ఉదక స్నానం ఎప్పుడైతే జరిగిందో అది ఆత్మ బాప్తిస్మో. ఎన్ని బాప్తిస్తాలు మనకి? మనం చెప్పాను నేను. ఎన్ని బాప్తిస్తాలు? 99. ఎన్ని? 116. 3. ఎన్ని బాప్తిస్తాలు? మొదటి బాప్తిసం శరీరము నీళ్ళలో ముచ్చబడి శరీర సంబంధమైన బాప్తిసం. అది శరీరానికి ఉన్న ప్రతి వ్యసనాన్ని విడిచిపెట్టాలని, దేహం ఆయన ఆలంగా మలుచుకోవాలని. ఏమండి? రెండోది ఎక్కడ? ఆత్మ బాప్తిసం. ఎక్కడ జరుగుతుంది? సంఘములో జరగాలి. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు, కానీ అంతరంగంలో యూదుడైన వాడు యూదుడని మొన్న ప్రభు మాట్లాడాడు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో. మాట్లాడాడు లేదా? ఇక్కడ బాప్తిసం జరగాలి నీ హృదయానికి. వాక్యం అనే ఉదక స్నానంతో, ఆయన వాక్యం సబ్బు వంటిది, సాకలు వంటి సబ్బు వంటిది, అగ్ని వంటిది. కనుక బండల బద్దలు కొట్టు చుత్తు వంటిది. కనుక ఇక్కడ నీకు ఉదక స్నానం జరిగినప్పుడు, ఆత్మ బాప్తిసం జరిగినప్పుడు మారు మనసు వస్తుంది. అప్పుడు ప్రభువును చూస్తావు, యథార్థంగా జీవిస్తావు, దేవుడు ఎన్నో మేలు చేసిన సాక్ష్యము చెప్తావు. దేవుని స్తోత్రం. అది లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు కానే కాదు. అగ్ని బాప్తిసం వస్తున్న తర్వాత ఇక్కడ బ్రతుకుండగానే అర్థమవుతుందా? అగ్ని బాప్తిసం వచ్చినప్పటికి నీకు ఇంచుమించు 50-60 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏమండి? వాక్యాన్ని విని మారు మనసు పొంది భావబాంధాలన్నీ విడిచిపెట్టి దేవుని సంధానంలో యథార్థంగా జీవించే సమయానికి నీకు ఇక తట్టుకునే అగ్ని బాప్తిసం తట్టుకునే పరిస్థితి ఉండదు. అయినను తట్టుకోవాలి. అగ్ని బాప్తిసం అంటే ఏంటి? ఎవరైతే మారు మనసు పొందుతారో వారికి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, నీ కన్నబిడ్డలని తీస్తారు, నీ భార్య నిన్ను అవమానపరుస్తుంది, నీ భర్త నిన్ను అవమానపరుస్తుంది, నీ బంధువులు నీకు దూరం అయిపోతారు. నువ్వు యథార్థంగా జీవించమంటే అందరికీ చెడ్డ అయిపోతావు. లోకం మీద ఎక్కడాలని భక్తి చేసేస్తుందమ్మా భక్తి అని అనిపించుకుంటావు. పాపము చేయవని గద్దిస్తే నీ మీద పగబడతారు, అవసరం నేను తీసేయాలని కూడా చూస్తారు. దేవుని స్తోత్రం. ఎలా తీసేయాలనుకుంటారు? వాళ్ళు బాహ్యంగా తిరిగేదానికి వాళ్ళకి హక్కు లేదు, మనసులోంచి తీసేస్తారు. వాళ్ళ మనసులోంచి గద్దించేవారిని, బుద్ధి చెప్పేవారి మీద దేవుడు ఏం చెప్తున్నాడు? పగ పెంచుకుంటారట ప్రేమకు బదులు. అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నాను, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా బోధకుని మాట నేను వింటాను, చెవికి దాని ప్రకారంగా ప్రవర్తిస్తాను, అప్పుడే పరిశుద్ధ స్థలం నాకు ప్రవేశము ఉందని నిర్ణయానికి నువ్వు రావాలి. దేవుని చిత్తానికి లోబడాలి. ఎవరు ఉన్నా లేకపోయినా యేసు కోసం నేను ఉంటానని నిలబడి జీవించాలి. అప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.